హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా కర్రీ వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 కేజీ టమాటాలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాము. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయాలి. 2 ఎండుమిర్చి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. కరివేపాకు, మిర్చి 3 తీసుకున్నాను. కరివేపాకు వేసి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయ వేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక పుదీనా వేసాను. టమాటా కర్రీలో పుదీనా వేస్తే 4-5 ఆకులు వేస్తే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. కలిపి అల్లం పేస్ట్ వేయాలి 1 టేబుల్ స్పూన్. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, పసుపు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. కలిపి ముందుగా మనము 1/2 కేజీ టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, పీసెస్ వేసుకోవాలి. మొత్తం వేసుకోవాలి. వేసాక ఒకసారి కలపాలి. కలిపి ఉడకనివ్వాలి 5 మినిట్స్. కలుపుతూ ఉండాలి, లేకుంటే కర్రీ మాడిపోతుంది. తగినంత కారం వేయాలి. మిర్చి వేసాం కదా, 2 స్పూన్స్ కారం వేస్తాను. సాల్ట్ 1 టేబుల్ స్పూను. ధనియాల పొడి వేసుకోవాలి 1 టీ స్పూను. అన్ని స్పైసెస్ వేసాం కదా, టమాటా పీసెస్కి పట్టేలా కలపాలి. కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి 5 మినిట్స్. కొత్తిమీర వేసుకోవాలి. అసలు వాటర్ వేయద్దు. నేను చిన్న గ్లాసుడు వాటర్ పోసాను. సూప్ ప్లేట్ పెట్టుకొని 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి చిన్న గ్లాసుడు వాటర్ పోసాను. సూప్ చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నాను తెలుస్తుంది టమాటా కర్రీ ఎలా ఉందో. సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఆల్రెడీ టమాటా కర్రీ వండాను. పుదీనా వేసి వండితే ఎలా ఉంటుందో అండి, ఇలా ట్రై చేశానండి. చూడండి ఫ్రెండ్స్, టమాటా కర్రీ బాగుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి.